హాయ్ ఫ్రెండ్స్, మనం సంపాదించిన దాంట్లో ఖర్చులు పెట్టుకోవంగా కొన్ని మిగిలిన పైసలు కొన్ని ఖర్చు చేయకుండా దాబెట్టుకోవాలి. కొన్ని ఖర్చు చేసుకొని కొన్ని మిగిలిన డబ్బులు దాచుకోవాలి. అలా దాచుకుంటే రేపు మనకి ఏదో ఒక రూపంలో మనకు ఉపయోగపడుతుంది. దేనికో ఒకటి మనకి పనికి వస్తాయి కదండి. మనం కాలేజీ ఫీజులు కట్టుకోవాలన్నా, ఏమైనా కొనుక్కోవాలన్నా, మిక్సీ కొనుక్కోవాలన్నా, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా మనకి పైసలు ఉపయోగపడతాయి. అలా దాచిపెట్టుకోవాలండి. ఆ దాచిపెట్టుకున్న డబ్బులతోటి మన ఇంట్లో వస్తువులేని కొనుక్కోవచ్చు, మనం కాలేజీ ఫీజులు కట్టుకోవచ్చు, మళ్ళా జాబుల కోసమని ఖర్చు చేసుకోవచ్చు. రేపు జాబ్ వచ్చినాక మనకు పైసలు వస్తాయి. అందుకనే ఇవ్వాలి అన్నీ అయిపించుకోకుండా కొన్ని అయిపించుకొని కొన్ని మిగిలించుకోవాలి. పైసలు దాబెట్టుకోవాలి జాగ్రత్తగా. ఆ కొన్ని పైసలు మనల్ని కాపాడతాయి కదండి. అవునంటారా కాదంటారా? మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. కొన్ని పైసలు మనం దాబెట్టుకోవాలి. అవి మనల్ని బ్రతికిస్తాయి, కాపాడతాయి. మన పైసలకి అంత విలువ ఉందండి. మనకి విలువ ఉంది, మన పైసలకి విలువ ఉంది. కాబట్టికి మనం మంచిగా భద్రంగా దాబెట్టుకోవాలి, జాగ్రత్తగా దాబెట్టుకోవాలి పైసల్ని, డబ్బుల్ని, మనీని. అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.